నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను మోదరి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసినేని బ్రదర్స్ వివాదానికి తెరదించిన టీడీపీ అధిష్టానం. విజయవాడ లోక్సభ అభ్యర్థిగా వేరే వారికి అవకాశం. కాపులను కావాలనే కొందరు రెచ్చగొడుతున్నారు. వారి దూషణలు దీవెనలుగానే స్వీకరిస్తామన్న పవన్ కళ్యాణ్. నేడు యూపీఎస్సీ చైర్పర్సన్తో రేవంత్ రెడ్డి భేటీ. యూపీఎస్సీ అవలంబిస్తున్న విధానాలపై ఆరా. నేటి నుంచి చంద్రబాబు రా కదిలిరా యాత్ర ప్రారంభం. ప్రకాశం జిల్లా కనిగిరిలో బహిరంగ సభ. లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ దిశానిర్దేశం. రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర రూట్ మ్యాప్ రెడీ. శబరిమలకు పోటెత్తిన భక్తులు. ఈ నెల 10 నుంచి స్పాట్ బుకింగ్ రద్దు. కేప్ టౌన్ టెస్ట్లో భారత్ ఘన విజయం. 1-1తో సిరీస్ సమం. విజయవాడ ఎంపీ సీటుపై క్లారిటీ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. ఇకపై పార్టీ వ్యవహారాల్లో తనను జోక్యం చేసుకోవద్దని పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశించారని కేసినేని నాని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ లోక్సభ అభ్యర్థిగా వేరే వారికి అవకాశం ఇస్తున్నట్లు తనకు చెప్పారన్నారు కేసినేని నాని. చంద్రబాబు ఆదేశాలతో ఆలపాటి రాజా, కొనకళ్ళ నారాయణ, నెట్టం రఘురాం తనను కలిసి ఈ విషయం తెలిపారని అన్నారు. తిరువూరు సభ విషయంలో తనను కలుగు చేసుకోవద్దని చెప్పారన్నారు. తిరువూరు సభకు వేరే వారిని ఇన్ఛార్జిగా నియమించినట్టు పార్టీ చెప్పిందని అన్నారాయన. అధినేత ఆజ్ఞలను తూచా తప్పకుండా శిరసావహిస్తానంటూ ఫేస్బుక్లో ఈ మేరకు కేసినేని నాని పోస్ట్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లో అందిస్తారు. సంతోష్. మోదరి, ఏదైతే విజయవాడ లోక్సభ ఎంపీ అయినటువంటి కేసినేని నానికైతే కనుక టీడీపీ అధిష్టానం ఒక క్లారిటీ అయితే ఇచ్చిన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ఏదైతే మొన్న జరిగినటువంటి తిరువూరు సభలో వర్గ విభేదాలు అయితే కనుక తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ఇటు ఎన్నికలకి టీడీపీ అధిష్టానం అయితే కనుక చెక్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఏదైతే కేసినేని చిన్ని వర్గీయులకు సంబంధించినటువంటి విభేదాలు గతంలో నుంచి కూడా తలెత్తుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారిగా కూడా బొగ్గమన్న నేపథ్యంలో ఒక్కసారిగా అయితే కనుక ఇటు అధిష్టానం క్లారిటీ ఇచ్చిందనేది ఇటు కేసినేని నాని యొక్క ట్విట్టర్ వేదికగా చేసినటువంటి వ్యాఖ్యలకి అయితే కనుక ఒక క్లారిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే టీడీపీ అధిష్టానం నుంచి మాజీ మంత్రులకి ఒక సందేశం అనేది కూడా వచ్చిన నేపథ్యంలో ఆ సందేశాన్ని అయితే కనుక కేసినేని నానికి తెలియజేయడం కూడా జరిగింది. మాజీ మంత్రులైనటువంటి ఆలపాటి రాజా కావచ్చు, అదేవిధంగా నెట్టెం రఘురామ్ కావచ్చు, వీరిద్దరూ కూడా ఇటు కేసినేని నానికి విషయాన్ని అనేది కూడా చేరవేయడం కూడా జరిగింది. ఏదైతే పార్టీ వ్యవహారాల్లో కావచ్చు, అదేవిధంగా తిరువూరులో జరిగేటువంటి సభ ఏదైతే రా చంద్రబాబు నాయుడు యొక్క సభ భారీ బహిరంగ సభ అనేది జరుగుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్ల వ్యవహారాలన్నీ కూడా జోక్యం చేసుకోకూడదు అంటూ కూడా ఒక క్లారిటీ అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది. దీంతో ఇటు రానున్న ఎన్నికల్లో ఇటు కేసినేని నానికి స్థానం లేదంటూ కూడా చెప్పగానే చెప్పారని తెలియజేస్తూ ఉంది. అయితే ఇప్పుడు కేసినేని చిన్నికి అనేది కూడా ఈ పార్టీ వ్యవహారాలన్నీ కూడా ఇటు ఇస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఇద్దరు అన్నదమ్ముల నేపథ్యంలో ఇటు తమ్ముడు శివనాథ్ చిన్నియే ఎక్కువగా చురుగ్గా పార్టీ వ్యవహారాల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక కేసినేని చిన్నికి ఎక్కువ టీడీపీ ఎక్కువ మొగ్గు చూపుతుందనే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఇంకా విభేదాలు అనేది కూడా తలెత్తకుండా టీడీపీ అధిష్టానం అనేది చెక్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్న స్వతంత్ర ఛానల్లో కూడా చూసుకున్నట్లయితే కనుక అన్నదమ్ముల సవాలంటూ కూడా వేసినటువంటి కథనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క తారాస్థాయికి చేరినటువంటి వర్గ విభేదాలని కూడా క్లారిటీగా తెలియజేయడం కూడా జరిగింది. దీంతో అయితే కనుక నిన్న సాయంత్రం అధిష్టానం నుంచి ఒక క్లారిటీ అనేది కూడా ఇవ్వడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇక
వాద విభేదాలకు అధిష్టానం అనేది కూడా చెక్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఏదైతే గతంలో కూడా ఇటు టీడీపీ కేసీఆర్ నాని ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతున్న నేపథ్యంలో కూడా కొంత అసంతృప్తి అయితే కనుక టీడీపీ అధిష్టానం తెలియజేసింది. అయినప్పటికీ కూడా వాటన్నింటినీ పట్టించుకోకుండా ఇటు టీడీపీ ఎంపీ కేసీఆర్ నాని అభివృద్ధి కార్యక్రమాలకు హాజరవుతా ఉన్నారు. అయితే ఇటు టీడీపీ ఎంపీగా తన కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయాలని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఒక బీసీ వ్యక్తికి కూడా విజయవాడ ఎంపీ టికెట్ ఇస్తే తన సపోర్ట్ ఉంటుందని కూడా తెలియజేశారు. అయితే ఈ నేపథ్యంలో ఇటు కొంతమందిని టార్గెట్ చేస్తూ కూడా ఏదైతే కేసీఆర్ చిన్నిని టార్గెట్ చేస్తూ కూడా వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. ఇటు కాల్మనీ కేసులు కావచ్చు, అదేవిధంగా గుండాగిరి చేస్తున్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమాల పేరుతో ముసుగులు అయితే కనుక ఇటు టికెట్ ఆశిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉందని చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ వర్గ విభేదాలు అనేవి కూడా చెక్ పెట్టినట్టు కూడా తెలుస్తుంది. తిరువురు భారీ బహిరంగ సభలో అయితే కనుక ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మాదిరి. రైట్, థ్యాంక్ యూ సంతోష్. ఏపీలో తాము ఓడిపోతున్నట్లు గుర్తించడం వల్లే కులాస్త్రాన్ని వైఎస్ఆర్సీపీ ప్రయోగిస్తుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కొందరు కాపు పెద్దలను రెచ్చగొట్టి జనసేన పార్టీని బలహీనపరిచేలా కుట్రలకు దిగుతుందని, ఆ వలలో కాపు సామాజిక వర్గం పడవద్దని పిలుపునిచ్చారు. స్వప్రయోజనాల కోసం వైసీపీ చేస్తున్న విష ప్రచారపు ఉచ్చులో పడొద్దని, ఆ వార్తలను కాపులతో పాటు సామాన్య ప్రజలు నమ్మవద్దని విన్నవించారు. ఈ మేరకు పవన్ ఓ లేఖను విడుదల చేశారు. రాబోయే ఎన్నికల్లో కాపులు ఖచ్చితంగా నిర్ణయాత్మక క్రియాశీలక పాత్ర పోషిస్తారని పవన్ అన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని చెప్పారు. కాబట్టే కాపులలో అంతర్గత విభేదాలు తీసుకువచ్చే క్రమంలోనే వైసీపీ కుట్రలకు తెరతీసిందని ఆరోపించారు. కేవలం కాపు సామాజిక వర్గం వారి మొబైల్ ఫోన్లకు మాత్రమే పంపడం లాంటి దుశ్చర్యలకు ఒడిగడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే అభివృద్ధిలో కాపులు ఖచ్చితంగా పెద్దన్న పాత్ర పోషించాలని తాను బలంగా విశ్వసిస్తున్నానని పవన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పట్టాలు తప్పిన పాలనను సరిదిద్దే క్రమంలో కాపు సామాజిక వర్గం ఒక గురుతర బాధ్యత వహించబోతుందని చెప్పారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పొత్తుకి ప్రధాని మోదీ ఆశీస్సులు ఉన్నాయని చెప్పారు. ఆశీస్సులతోనే రాష్ట్ర అభివృద్ధి కోసం ఇరుపక్షాలు ఒక విశ్వసనీయ పొత్తుతో అడుగులు వేస్తున్నాయని పవన్ కళ్యాణ్ చెప్పారు. అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశం ఇస్తుంది ఏపీ ప్రభుత్వం. సీఎం జగన్ క్యాంపు కార్యాలయం నుంచి 68,990 మంది అర్హులకు 97 కోట్ల రూపాయలను బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇలా ఏటా 2 సార్లు జనవరి, జూన్ మధ్య అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణంతోనైనా మిగిలిపోయిన వారికి జూన్, జూలైలోనూ, అలాగే జూలై నుంచి డిసెంబర్ వరకు మిగిలిపోయిన వారికి డిసెంబర్, జనవరిలో సాయం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత ఆగస్టు 2023 నుండి డిసెంబర్ 2023 వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలు అందని అర్హులకు జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి ఇవాళ బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. చిత్తశుద్ధితో పాలన కొనసాగిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు మంత్రి అంబటి రాంబాబు. పల్నాడు జిల్లా ముప్పాల మండలంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి మాట్లాడారు. తమ ప్రభుత్వం వల్ల మేలు జరిగిందని భావిస్తే ఓటు వేయండి అన్నారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వైసీపీ ప్రభుత్వంకు ఢోకా లేదని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో తిరిగి అధికారం చేజెక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఎవరు ఓడిస్తారు? చంద్రబాబు ఒక్కడే కాదంట, పవన్ కళ్యాణ్ కూడా కలుస్తాడట. ఇద్దరు కలిసి ఓడిస్తారట. ఎందుకు ఓడిస్తారని అంటున్నా. ఏం మీరు బాగా తీశారు? 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ప్రజలకి సంక్షేమ
ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ప్రముఖ నటుడు చిరంజీవి ఆయన సతీమణి సురేఖలు మర్యాదపూర్వకంగా కలిశారు. భట్టి విక్రమార్కకు చిరంజీవి దంపతులు పుష్పగుచ్చమిచ్చి శాలువాతో సత్కరించారు. డిప్యూటీ సీఎం వెంట ఆయన సతీమణి మల్లు నందిని విక్రమార్క, కుమారుడు సూర్య విక్రమాదిత్య ఉన్నారు. చట్టాన్ని కాపాడవలసిన పోలీస్ న్యాయాన్ని కాపాడే లాయర్ వద్ద లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీపీ అధికారులకు చిక్కాడు. ప్రకాశం జిల్లా దర్శి ఎస్ఐ రామకృష్ణ రౌడీ షీట్ను తొలగించే విషయంలో ఓ లాయర్ అతని సోదరుడికి అనుకూలంగా రిపోర్ట్ రాసేందుకు లంచం డిమాండ్ చేసి రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ వలలో పట్టుబడ్డాడు. ఈ దర్శి పట్టణానికి చెందిన శేషం రమణయ్య అని చెప్పేసి ఇక్కడ అడ్వకేట్గా పనిచేస్తున్నారు. ఆయన తమ్ముడు చిన్న రమణయ్య వాళ్ళ ఫాదరు ఒక 2022లో ఒక మర్డర్ కేసులో నిందితులుగా ఉన్నారని చెప్పి వారి మీద ఒక కేసు దర్శి పోలీసు వారు నమోదు చేసి ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఆ రిట్ పిటిషన్స్ ఫైల్ చేయగానే ఇంటర్న్ హైకోర్టు వారు డైరెక్షన్ ఇచ్చారు. సోపుండా పోలీస్ అండ్ దర్శి ఎస్డిపిఓ అలానే ఎస్హెచ్ఓ దర్శి వీళ్ళు దానికి కౌంటర్ ఫైల్ చేయమని చెప్పి వాళ్ళు ఉత్తర్వులు ఇచ్చారు. దాని ప్రకారం మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారి దగ్గర నుంచి మన ఈ ఎస్ఐ గారికి డి రామకృష్ణ గారికి ఆ కౌంటర్ ఫైల్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ కూడా రావడం జరిగింది. దాని మీద ఆ కౌంటర్స్ గురించి ఒకసారి ఎస్ఐ గారిని ఈయన కలిస్తే ఈయన 20,000 రూపాయలు ఇస్తే నీకు అనుకూలంగా కౌంటర్స్ ఫైల్ చేస్తాను, అదర్వైజ్ నేను చేయను అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన ఆ డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడక ఆయన కంప్లైంట్. హైదరాబాద్ ఫతేనగర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పార్థివ బస్తీలో భర్త చనిపోయిన మహిళపై అత్తా మరిది దారుణంగా ప్రవర్తించారు. కొత్త సంవత్సరం రోజు అత్తా మరిది మద్యం సేవించి ఇద్దరు మహిళను చావబాదారు. గమనించిన స్థానికులు పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి ఫిర్యాదు చేపించినా ఫలితం లేకపోయింది. దీంతో బస్తీవాసులు మీడియాను ఆశ్రయించి ఒంటరిగా మిగిలిన మహిళకు న్యాయం చేయాలని కోరారు. పేరుంది సార్, వాళ్ళ పేరు విశాల్, మా అత్త పేరు సుజేత. వాళ్ళిద్దరు నాకు కొడుతున్నారు, 2 సంవత్సరాలతోనే కొడుతున్నారు, ఇట్లానే టార్చర్ పెడుతున్నారు. నాకు మా ఆయన చచ్చిపోయింది సార్, 2 సంవత్సరం అయింది. ఇట్లానే టార్చర్ చాలా చాలా పెడుతున్నారు. పిల్లకి గుండెల్లో హోల్ ఉంది. నాకు మా ఆయనకి ఇట్లనే వేసి పట్ల మీద పోయినాక చాలా దెబ్బలు కొట్టినారు. ఇప్పుడు నాకు కూడా అట్లానే చాలా దెబ్బ కొడుతున్నారు. నేను ఇల్లు అమ్మి మా 2 పిల్లలకి తీసుకు వెళ్ళిపోతా సార్. నేను ఏదైనా బతకాలి సార్, నా పిల్లల కోసం నేను బతకాలి. నేను బతికితే నా పిల్లలకి చూస్తా. వాళ్ళు నాకు కొట్టి 1 తారీఖు కొట్టినారు. వాళ్ళు ఇప్పుడు దగ్గర పోలీస్ స్టేషన్కి యాక్షన్ తీసుకుంటలేరు, సరిగ్గా ఏం చేస్తలేరు. గాంధీలో పోయినాను, గాంధీ మీదనే పట్టింది. నాకు ఎవరు పెట్టేవాళ్ళు లేరు, ఎవరు లేరు. నాకు కింద మీద ఎవరు లేరు. నాకు 2 పిల్లలే ఉన్నారు. మీ మరిది మీకు ఏం టార్చర్ పెడుతున్నాడమ్మా? పనుకోమని ఇంత ముందు కూడా ఇట్లానే కేసు పెట్టినా సార్. నేను ఇంతకుముందు నాకు ఇట్లానే టార్చర్ పెడితే నేను విశాల్ పేరుంది సార్, వాళ్ళ పేరు విశాల్, మా అత్త పేరు సుజేత. వాళ్ళిద్దరు నాకు కొడుతున్నారు 2 సంవత్సరాలతో. ఇవి మార్నింగ్ ఎడిషన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.